ఓ పక్క అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతూనే మరో పక్క ఒక పెద్ద స్కీమే లాంచ్ చేసింది. అదే గోల్డ్ కార్డ్ వీసా ప్రోగ్రామ్ అన్నమాట. దీనిలో పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తే కనుక గోల్డ్ కార్డ్ వీసా ఇస్తారు. ఆల్మోస్ట్ సిటిజన్షిప్కి ఇది ఒక పాత్వే అని చెప్పుకోవచ్చు. మొదటగా ఒక లీగల్ స్టేటస్ ఇచ్చేస్తారనమాట వీళ్ళు పర్మనెంట్ రెసిడెన్స్ అని. ఆ తర్వాత సిటిజన్షిప్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇండివిజువల్స్, కంపెనీస్ ఎవరైతే పెద్ద మొత్తంలో పే చేస్తారో వాళ్ళకి వెసులుబాటు తీసుకొస్తూ రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గోల్డెన్ కార్డ్ వీసా స్కీమ్ను లాంచ్ చేసింది. ఇంతకుముందు అమెరికాలో EB-5 ఇన్వెస్టర్ వీసా స్కీమ్ని రీప్లేస్ చేస్తూ ఈ గోల్డెన్ కార్డ్ వీసా స్కీమ్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం లాంచ్ చేసింది. దీనిలో పర్మనెంట్ రెసిడెంట్స్ ఎవరైతే ఫారెన్ నేషనల్స్ విదేశీయులు ఉంటారో వాళ్ళు $1 మిలియన్ అమెరికాలో ఇన్వెస్ట్ చేసిన లేదా వాళ్ళ ఎంప్లాయర్స్ ద్వారా $2 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఈ గోల్డెన్ కార్డ్ వీసా ఇస్తారనమాట. దాంతోపాటు ప్రత్యేకంగా ఈ గోల్డెన్ కార్డ్ వీసా లక్ష్యాలు 2. ఒకటి, వరల్డ్స్ బెస్ట్ టాలెంట్, వరల్డ్స్ బెస్ట్ పీపుల్ని అట్రాక్ట్ చేసుకోవడం, రిచ్ పీపుల్ని అట్రాక్ట్ చేసుకోవడం, అదేవిధంగా అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ చేయడం అనమాట. ఈ $1 మిలియన్ $2 మిలియన్ ద్వారా బాగా రెవెన్యూ అట్రాక్ట్ చేయడం, అంటే బెస్ట్ టాలెంట్ని అట్రాక్ట్ చేసుకోవడం, ఇంకో పక్క రెవెన్యూ అట్రాక్ట్ చేసుకోవడం అనమాట.